ఒక కిడ్నాప్ లాగా తీసుకెళ్ళిపోయారు పోలీసులు. ఇంకోటి ఆ రిమాండ్ రిపోర్ట్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేసినటువంటి మిస్టేక్ చూడండి. రిమాండ్ రిపోర్ట్లో కూడా నిజంగా వాళ్ళు తీసుకెళ్ళింది ఆయన్ని 5వ తారీఖు తీసుకెళ్లారు. 5వ తారీఖు సాయంకాలం 8:30కు ఆయన్ని అరెస్ట్ చేసుకుని తీసుకెళ్లారు. మరి రిమాండ్ రిపోర్ట్లో కూడా అదే రాసి ఇవ్వాలి కదా, 5వ తారీఖు తీసుకెళ్ళమని రాయాలి కదా. 6వ తారీఖు అని డేట్ పెట్టారు. అంటే ఎందుకు అలా చేయాల్సి వస్తుంది? ఎందుకు అలాంటి అబద్ధాలు వ్యక్తపరచడం? ఉన్నది ఉన్నట్టుగా చేస్తే నేను ఒకటే చెప్తున్నాను, ఆర్టీవీ ముఖంగా క్రైస్తవ సమాజం పక్షమున పాస్టర్ల పక్షము నేను ఒకటే మాట్లాడుతున్నాను. మేము చేసిన వ్యాఖ్యల్లో మా యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, బహిరంగ వేదికల్లో కావచ్చు, మా సంఘాల్లో కావచ్చు, ఎక్కడైనా ఇతరేతర ప్రాంతాల్లో మేమేమైనా వ్యాఖ్యలు చేసినప్పుడు ఆ వ్యాఖ్యలు ఇతరులకి బాధాకరంగా గురైనప్పుడు లేదంటే మనోభావాలను దెబ్బతీసినప్పుడు జస్ట్ మాకు ఒక ఫోన్ కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ అందుబాటులో ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఒక్క ఫోన్ కాల్ చేసినా, లేదంటే ఒక నోటీస్ పంపించినా, లేదంటే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసినా మేము పారిపోయి దాక్కున్న వ్యక్తులం అయితే కాదు. మేము ఖచ్చితంగా వస్తాం, మేము సరెండర్ అవుతాం, హ్యాపీగా తీసుకెళ్ళండి. అంతే తప్ప సడన్గా ఇంటి మీదకి వచ్చేసి అంటే మేము ఏమనుకోవాలా? వచ్చింది పోలీసులు. ఇప్పుడు అజయ్ బాబు విషయంలో చూస్తే ఇప్పుడు రేపు నా ఇంటి మీదకి ఒక 10 మంది వచ్చి మేమే పోలీసులు అన్నారనుకోండి, వెళ్లాల్సిన పరిస్థితి. తీసుకెళ్ళి నన్ను చంపేస్తే వాళ్ళు పోలీసులు కాకపోతే ఏంటి? ఇవన్నీ పరిస్థితులు చాలా భయాందోళనకు దారి తీస్తాయి, వేరే రూట్లో తీసుకెళ్ళిపోతాయి. కాబట్టి అక్కడ 5వ తారీఖు అరెస్ట్ చేసి 6వ తారీఖు అరెస్ట్ చేసినట్టుగా కోర్టులో సబ్మిట్ చేశారు. ఓకే, అది కరెక్ట్ కాదు కదా. ఎస్, మీరు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకొచ్చారు. అంటే 5వ తారీఖున అరెస్ట్ చేశారు, కానీ 6వ కోర్టులో మాత్రం రిమాండ్ రిపోర్ట్లో 6వ తారీఖున చూపించారని చెప్పి ఇటు అజయ్ బాబు తరపున వాదన వినిపిస్తున్న సందర్భంలో ఈ పాయింట్ని మెన్షన్ చేయడం జరిగిందా? లేదండి, వాదనలు ఎక్కడ వినిపించడానికి అవకాశం లేదు. మాకున్నది ఒక మీడియా మాత్రమే. మీ ఛానల్స్ ఉన్నాయి, తర్వాత మాకు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఏది మాట్లాడినా మా ఛానల్స్ ద్వారా, మీ మీడియా ఛానల్స్ ద్వారా మేము ప్రజలకు తెలియపరచాల్సింది తప్ప మేము ఎక్కడ వాదించడానికి మాకు అవకాశం లేదు. ఓకే, ఇంకో మేజర్ మిస్టేక్ కూడా చెప్తాను. 6వ తారీఖు అని వాంటెడ్లీ వాళ్ళు అంటే నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నం, సత్యాన్ని దాచిపెట్టే ప్రయత్నంలో ఆ టెన్షన్లో వాళ్ళు ఏం చేశారంటే 6th 4, 2025 అయినాయి. అంటే ఇది ఏప్రిల్ కదా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 4th మంత్. కానీ వాళ్ళు అక్కడ ఏం వేశారంటే 6/5/2025 అని వేశారు. 5 అంటే ఏంటి? మే. ఆ టెన్షన్లో సత్యాన్ని దాచిపెట్టే ప్రయత్నం, నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నంలో వాళ్ళు నెలని మార్చేశారు. మే అని పడ్డది. రిమాండ్ రిపోర్ట్లు ఇప్పటికీ మా దగ్గర రిమాండ్ రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్లో ప్రజెంట్ ఇప్పుడు లేదు. ఓకే, రిమాండ్ రిపోర్ట్లో 6/5/2025 అని పడ్డది. కోర్టుకు అలా సబ్మిట్ చేశారు. ఇన్ని మిస్టేక్స్ ఎందుకు ప్రభుత్వం డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారో నాకు అర్థం కావట్లేదు. మేమేమి క్రిమినల్స్ కాదు కదా, ఉగ్రవాదులం కాదు కదా, చెప్పా పెట్టుకుని ఇంటి మీద సడన్గా వచ్చి అటాక్ చేసి 8:30 ప్రాంతంలో చీకట్లో. అంటే ఆ గ్యాప్లో ఏం జరిగి ఉంటుందని చెప్పి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే 5వ తారీఖు సాయంత్రం 8:30 అంటూ కూడా ఇన్ఫ్యాక్ట్ ఇటు ఆయన అజయ్ బాబు భార్య కూడా మాట్లాడిన సందర్భం. అవును, కానీ 6వ తారీఖు రిమాండ్ రిపోర్ట్లో 6వ తారీఖు నుంచి అంటే ఏం జరిగి ఉంటుంది ఆ గ్యాప్లో? ఎటువంటి అనుమానాలు వ్యక్తం అవ్వడం జరుగుతుంది? అనుమానాలు ఏం లేవండి. అసలు ఇదంతా మాకున్నటువంటి డౌట్ ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి ఇష్యూ చాలా హాట్గా నడుస్తుంది. ఏ టీవీ ఛానల్ చూసినా, ఏ యూట్యూబర్ చూసినా, ఏ పాస్టర్ చూసినా, ఏ క్రైస్తవుడు చూసినా వాళ్ళ ఛానల్స్లో, యూట్యూబ్ ప్లాట్ఫామ్ కావచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎవరు చూసిన చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు అందరూ ప్రవీణ్ పగడాల. నెక్స్ట్ ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం చాలా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. రిపోర్ట్ ఏమొస్తుంది, ఏమని ఇవ్వబోతుంది రిపోర్ట్ అని చెప్పి చాలా యాంగ్జైటీతో, ఎంతూజియాజంతో ఎదురు చూస్తున్న టైంలో క్రైస్తవ సమాజం అంతటిని, 2 తెలుగు రాష్ట్రాల క్రైస్తవ ప్రజల్ని డైవర్ట్ చేయటానికి, ఫోకస్ని షిఫ్ట్ చేయటానికి అజయ్ బాబుని అలా చెప్పకుండా కిడ్నాప్ చేసినట్టుగా అరెస్ట్ చేసి 20 గంటల పాటు అతన్ని హైడ్ చేశారు. ఇప్పుడు ఏమైందంటే 2 రాష్ట్రాల తెలుగు క్రైస్తవ ప్రజలందరూ కూడా ప్రవీణ్ పగడాల టాపిక్ మాట్లాడట్లా, అజయ్ బాబు ఏమైపోయాడు అందరు ఫోకస్ మరలించేసింది గవర్నమెంట్. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఈరోజు అజయ్ బాబు అరెస్ట్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఒక కంప్లైంట్ కాపీ కావచ్చు, లేకపోతే కంప్లైంట్ తెర మీదకి వస్తుంది. ఆ నేపథ్యంలోనే ఆ కంప్లైంట్ కాపీలో ఒక వ్యక్తి, ఆయన జోసెఫ్ అనే వ్యక్తి, కంప్లైంట్ చేసిన వ్యక్తి జోసెఫ్ అనే వ్యక్తి. ఆయన కంప్లైంట్ కాపీ మీరు చూడొచ్చు, ఇది కంప్లైంట్ కాపీ. బట్ కంప్లైంట్ కాపీని నేను ఇలా పక్కన పెట్టే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఆ వ్యక్తితో ఆర్టీవీ నేరుగా మాట్లాడింది. ఆయన చాలా క్వశ్చన్స్ రైజ్ చేయడం జరిగింది. కంప్లైంట్ ఎందుకు ఇచ్చాడనేది ఆయన చెప్పుకోవచ్చు. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఆయన కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశాడు. ఆ క్వశ్చన్కి సంబంధించి సమాధానం దొరుకుతుందా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి జోసెఫ్ కంప్లైంట్ చేశారు అజయ్ బాబు మీద, ఆయన ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. నమస్కారం, నేను ఆరోగ్య స్వామి జోసెఫ్. సికింద్రాబాద్ తుకారాం గేట్ పోలీస్ స్టేషన్లో
పాస్టర్ రాజయ్య బాబు గారి పైన ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన తరచూ హిందూ మతాలను, హిందూ దేవతలను ఇంకా హిందూ గ్రంథాలను తప్పుదారు పట్టిస్తూ ఎప్పుడు హిందూ మతం పైన విషం చిమ్మే అతన్ని కొత్తగా అతను యేసు ప్రభు విగ్రహాన్ని కూడా పలగొడతా, మరియమాత విగ్రహాన్ని కూడా పలగొడతా అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఒక ఛానల్లో. దాంతోపాటు అతను